నమస్కారం. నేటి సమాచారంకి స్వాగతం. చెప్పుకొని జయ హే జయ జయ హే జననీ అని జయ గీతమ్ములు పాడుకొని జయ గీతమ్ములు పాడుకొని పావన చరితం అఖండ భారత ఖండమని ఇది అక్షయ అమృత భాండమని పాడుదమా గలమందుకొని బలం కాపాడుకొని కడుగర్వంగా పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా వందే మాతరమని నినదించిన వీరుల సౌరమునరుకొని పక్కని గర్జించిన గలమందుకొని గర్జించిన గలమందు కొద్దిగా వైడ్గా ఉండండి. వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వెంకటరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు
ఆంజనేయులు శ్రీ ఆంజనేయులు గారు జనరల్ సెక్రటరీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వివిధ జిల్లాల అధ్యక్షులు, వివిధ జిల్లాల సెక్రటరీస్, మరి ఇక్కడికి విచ్చేసిన జర్నలిస్ట్ సోదరులు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కోరిన వెంటనే మంత్రి గారు వచ్చారని చెప్పారు. నేను మీరు కోరిన వెంటనే కాదు, మీలో ఒకటిగా భావించి వచ్చారని చెప్పేసి సడన్గా మనం చేస్తాం. మీదకి వచ్చేటప్పుడు తప్పెట్లు కొడితే ఆనందిస్తాం ఎవరైనా, కానీ వారు చేసిన కామెంట్కి కొంచెం భయం వేసింది. గట్టిగా టప్పెట్లు కొట్టండి, వాళ్ళ డిమాండ్స్ గట్టిగా వినిపిద్దామని చెప్పేసి. ఏదైనా కూడా ఆంజనేయులు గారు చెప్పింది కానీ, వెంకటరావు గారు చెప్పింది కానీ వాటిలో వాస్తవాలు లేవని చెప్పేసి నేను చెప్పనని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. ఎందుకంటే జర్నలిస్టులకి ఉన్న పాత్ర ఏమిటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలన్నా, ప్రజల ఆకాంక్షలు, ప్రజల సమస్యలకి ప్రథమ స్థానం పొందాలన్నా కూడా ఈ దేశానికి, ఈ సమాజానికి జర్నలిస్టులు అత్యంత అవసరం అనే విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదని కూడా నేను మనం చేస్తాను. ఒక ప్రభుత్వం పరిపాలన పరంగా ప్రజా ఆమోదం పొందాలన్నా, లేదు ప్రజలు ఒక ప్రభుత్వం పబ్లిక్ పర్సెప్షన్ వివక్ష రహితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగిన మాధ్యమం మీడియా. కాబట్టి మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదు, నిర్లక్ష్యం కూడా చేయదని చెప్పేసి మనం చేస్తాం. మీ సమస్యలు ఈ ప్రభుత్వానికి అత్యంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా ముఖ్యమంత్రి గారు కూడా ఐఎన్పిఆర్ రివ్యూ మీటింగ్లో కానివ్వండి, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరిస్తానికి మీరు కృషి చేయాలి, వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు స్పందించాలని చెప్పే తప్పితే ఏ రోజు కూడా వేరుగా మాట్లాడలేదని చెప్పేసి నిందకీసేవాడిగా మనం చేస్తాను. మరి ఈరోజు అజయ్ గారు మాట్లాడుతూ మరి చాలా రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకంగా జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మన రాష్ట్రంలో ఏమీ చేస్తలేదు అనే ఒక మాట మాట్లాడారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా సంక్షేమ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ప్రజలకు ఇచ్చే పెన్షన్స్ కానివ్వండి, ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకు ఒకటి మీకు తెలిసినవి ఏమీ నేను చెప్పక్కర్లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలని భావిస్తామని నేను. అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చారు కాబట్టి. మన రాష్ట్రం కంటే ఆర్థికంగా, వైశాల్యపరంగా అన్ని విధాలు కూడా బలమైన రాష్ట్రాలు ప్రజలకు ఇస్తున్న పెన్షన్ కేవలం 600 నుంచి 1000 రూపాయలు, ఒక్క తెలంగాణ తప్పితే. మహారాష్ట్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఏ రాష్ట్రాన్ని తీసుకోండి, మీరు పోల్చారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు చెప్పినంత కూడా నేను విన్నాను. నేను చెప్పేది కూడా మీకు అవసరమైందే తీసుకోండి, అవసరం కూడా ఏమన్నంత పెన్షన్ సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఇస్తుందని చెప్పేసి మీకు మనం చేస్తాను. కాకపోతే మరి జర్నలిస్టులకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో మరి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా వాటిని కొన్ని ఆర్థిక సమస్యల మూలంగా కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోలేకపోతున్నామో, కానీ బట్ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పేసి మీకు సైన్యంగా తెలియజేస్తామని.